వెల్కమ్ బ్యాక్. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వేడి ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షాలతో ఉపశమనం కలుగుతోంది. అత్యంత క్రియాశీలకంగా ఉన్న నైరుతి రుతుపవనాలు 3-4 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఇవి దక్షిణ అరేబియా సముద్రం, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించనున్నట్లుగా వెల్లడించింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు వచ్చే అవకాశం ఉంది. నిన్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 52 మిల్లీమీటర్లు, అలాగే నర్సీపట్నంలో 50 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఒకసారి మా ప్రతినిధి అనురాధని అడిగి తెలుసుకుందాం. అనురాధ, అంటే ఎడతెరిపి లేకుండా ఒక మోస్తారు కావచ్చు లేదా చిన్నపాటి చినుకులు కావచ్చు పడుతూనే ఉన్నాయి కదా. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలా ఉండబోతోంది రానున్న 2 రోజుల్లో? ఇంకా తాజా వెదర్ రిపోర్ట్ వరకు మనం చూసుకుంటే కనుక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అలాగే నైరుతి ఋతుపవనాలు చాలా చురుకుగా కదులుతూ మొత్తం తెలుగు రాష్ట్రాల వైపు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అయితే ఎప్పటిదాకా చూసుకుంటే కనుక కేరళని దాదాపుగా 4-5 రోజుల ముందుగుంటానే నైరుతి ఋతుపవనాలు తాకుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు కూడా ఋతుపవనాలు వేగంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు అయితే వేస్తా ఉంది. మరోవైపు చూస్తే కనుక ఇటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, బాపట్ల, గుంటూరు వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది. ఏపీ మొత్తంగా 5 రోజుల పాటు ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఆ తర్వాత తదుపరి క్రమంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక రెయిన్ అలర్ట్స్ తో ఒకసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. వాతావరణం అంతా కూడా చల్లగా మారడంతో ప్రజలంతా కాస్త ఉపశమనం అయితే పొందుతూ ఉన్నారు. క్రమంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఏదైతే నైరుతి ఋతుపవనాలు కేరళని తాకిన తర్వాత తెలుగు రాష్ట్రాలకి విస్తరిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనుకూలమైన వాతావరణం నైరుతి ఋతుపవనాలు విస్తరించేదానికి ఉంది అని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. స్వప్నిక, అంటే ఎల్లో అలర్ట్ గానీ ఇలా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? ప్రస్తుతం అలర్ట్స్ ఏమీ లేవు, ఎందుకంటే మోడరేట్ రైన్స్ ఏమీ లేవు. కేవలం తేలికపాటి జల్లులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ మాత్రమే ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా హిల్ స్టేషన్స్ అంటే పార్వతీపురం, అల్లూరి జిల్లా ఇట్లాంటి హిల్ స్టేషన్స్ దగ్గర, మన్యం ప్రాంతాల్లోని కొంత ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ 2 రోజుల పాటు కొంచెం వర్షాల తీవ్రత ఉంటుంది, క్రమంగా అది కూడా తగ్గుతుంది. అయితే ఆకాశం మాత్రం మేఘావృతమై తేలికపాటి జల్లులు కురుస్తాయి 5 రోజుల పాటు అని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. తీర ప్రాంతాల్లో మాత్రం గాలుల ఉధృతి దాదాపుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇక 5 రోజుల పాటు ఏపీ మొత్తంగా వర్షాలు ఉన్నాయి కాబట్టి అటు తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి కొంత అప్రమత్తత అవసరమని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. అయితే ప్రీ మాన్సూన్ సీజన్ లో అంటే నైరుతి వచ్చే ముందు ఈ రకమైన వాతావరణం ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. రైట్.